పల్లెటూరు రుచులు ఎంత అథెంటిక్ గా ఉంటాయో పట్నం రుచులు అంత అడ్వాన్స్డ్ గా ఉంటాయి. కానీ వేటి రుచి వాటిదే. అందుకే మీరు ఈ రెండు రకాల వంటలు మిస్ అవ్వకూడదని అలా పల్లెటూరు రుచులు అలాగే పట్నం రుచులు రెండు మీకు పరిచయం చేస్తున్నాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారెండో ఈ వంటలు చేద్దాం. ప్రసన్న గారు వచ్చారండి మియాపూర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. ప్రసన్న గారు హాయ్. హాయ్ అండి. వెల్కమ్ టు రారెండో ఈ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారండి? యా ఫైన్ అండి. సో ప్రసన్న గారు మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ నండి. యా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీ కిడ్స్ అండ్ మీ హస్బెండ్ గురించి. యా నాకు 2 kids అండి. ఒక పాప 4 years, బాబు 1.5 year. మా హస్బెండ్ జాబ్ చేస్తారు. నైస్ అండి. సో మీరు మాకు ఫస్ట్ పరిచయం చేయబోయే రెసిపీ ఏంటి ఇవాళ? సగ్గుబియ్యం అప్పలు. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో. సగ్గుబియ్యం, పెరుగు, ఆనియన్స్, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, ఆయిల్. ఓకే. సో సగ్గుబియ్యం అప్పాలు తయారు చేసుకోవడానికి ఇవే కదా ఇంగ్రీడియంట్స్. అండ్ ఆల్రెడీ మన పాన్ నిండా ఆయిల్ ఉందంటే సో కొంచెం డీప్ ఫ్రై ఐటమ్ కదా. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం ఆయిల్ హీటింగ్ కి పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఎవరికి ఇష్టం సగ్గుబియ్యం అప్పాలంటే మీ ఇంట్లో? మా హస్బెండ్ కి. ఓకే. కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడతారు, అందుకని ఇంకా ఆల్ అని కర్డ్ తో ఎక్కువ. నైస్. సాబుదానాతో జనరల్ గా ఏ రెసిపీ అయినా నాకు ఇష్టం అండ్ చాలా మందికి కూడా ఇష్టం. బెస్ట్, హెల్దీ కూడా, మళ్ళీ చలవ చేస్తుంది బాడీకి. చలువ ఒకటి ప్లస్ లైట్ గా ఉంటుంది తిన్నా కూడా. సగ్గుబియ్యం ఆలుతో వడలాగా చేస్తారు అనమాట. అండ్ ఆల్సో కిచిడి, సాబుదానా వడ, దోశ కూడా వస్తుంది. నేను దోశ ట్రై చేయలేదండి యాక్చువల్లీ. దోశ కూడా వస్తుంది. ఏంటి రెసిపీ? దోశ ఎలా తయారు చేసుకోవాలి? ఓవర్ నైట్ నానబెడతారు, ఫర్మెంట్ అయ్యాక ఇంకా నార్మల్ దోశలా చేసుకోవడం. 1:1. కాంబినేషన్ ఏంటి? చట్నీ, ఇంకా పల్లి చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ ఏదైనా వస్తుంది. ఐ షుడ్ ట్రై దిస్. ఎప్పుడు తినలేదు సగ్గుబియ్యం దోశ. సగ్గుబియ్యం కిచిడి తిన్నాను. డు నాట్ ట్రై. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఆ రెసిపీ చేసి. ఓకే, ష్యూర్. సో ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దామా? షూర్. ఫస్ట్ ఇనిషియల్ గా నానబెట్టిన సగ్గు బియ్యం తీసుకోవాలి. కర్డ్ లో నానబెట్టుకుంటే ఇంకా పులుపు తెలుస్తుంది, ఫ్లేవర్. ఇది ఇంకా బియ్య పిండిలో కలుపుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, ఎవరైతే ఇష్టపడతారో వాటికి క్యారెట్, బీట్రూట్ ఏదైనా మన ఇష్టం, వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే సాబుదానాతో పాటు ఇవే కాకుండా నార్మల్ గా బొబ్బర్లు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది అది ఇంకా మన ఇష్టం అన్నమాట. సో ఎలా అయినా కస్టమైజేషన్, మన క్రియేటివిటీని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దామండి. చెప్పండి ఏం చేస్తాం ఫస్ట్. సో సగ్గుబియ్యం పెరుగులో నానబెట్టారు నైట్ అంతా, ఓవర్ నైట్. ఓకే. సో ఒక జనరల్ ఒక 6 to 8 hours అంటే సరిపోతుంది. నెక్స్ట్ బియ్యపిండి తగినంత వేసుకోవాలి. ఓకే. సో ఇది మీ హస్బెండ్ కి బాగా ఇష్టమైన రెసిపీ అని చెప్పారు. మరి మీ పిల్లల సంగతి ఏంటి? వాళ్ళకి ఎలాంటి రెసిపీస్ అంటే ఇష్టం? వాళ్ళు ఇలా బోండా, పునుగులు అయిపోయినండి. సో టిఫిన్ ఐటమ్స్ అన్ని. నాకు అస్సలు ఇలాంటివి అంత ఎక్కదు. అలాంటివి నేను వచ్చి అలానే. సో మీకు ఎలాంటి రెసిపీస్ అంటే ఇష్టం? నాకు నార్మల్ గా ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టం. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఫాస్ట్ ఫుడ్స్ లో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఇష్టం జనరల్ గా? పిజ్జాస్, బర్గర్స్. నెక్స్ట్ ఆనియన్స్. కొంచెం కారం యాడ్ చేసుకుంటాం. ఓకే. సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర. ఓకే.
ఇంతకీ ఈ రెసిపీ మీ ఓన్ రెసిపీయా లేకపోతే ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూసి ఇన్స్పైర్ అయిన రెసిపీ? యాక్చువల్గా ఇది నాకు అంటే మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఈ సైడ్స్ ఫుడ్ తింటారు. ఈ సైడ్ అంటే మీరెటు సైడ్? నేను ఆంధ్ర. ఓకే. వచ్చింది తెలంగాణ. ఓ, ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అరేంజ్డ్. ఓకే. సో ఎక్కడండి ఆంధ్రాలో? ఏ ఊరు? విజయవాడ దగ్గర తిరువూరు. సో ప్రాపర్ హైదరాబాద్ అబ్బాయిని చేసుకున్నారు, ప్రాపర్ తెలంగాణ అబ్బాయి. అత్తమ్మ వాళ్ళది కోదడ. సో ఇక్కడ మీ అత్తమ్మ గారు చేసి పెట్టారు మీకు ఇది ఫస్ట్? అంటే అత్త లేరు, చిన్న అత్తగారు వాళ్ళు అందరూ దగ్గరే అనమాట. ఓకే. ఇప్పుడు ఇది అయిపోయింది. ఓకే. సో మనకు బ్యాటర్ రెడీ అనమాట ఈ అప్పాల కోసం. సో నెక్స్ట్ ఏం చేద్దాం? టెస్ట్ చేద్దాం అసలు ఆయిల్ హీట్ అయిందా లేదా అని. సో మీకు ఇంతకీ ఆంధ్ర సైడ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వంటల పరంగా కానీ లాంగ్వేజ్ పరంగా కానీ ఇంకా ఏమేమి డిఫరెన్సెస్ అనిపించాయి మీకు? వంటలు, లాంగ్వేజ్, ఇంకా ఫెస్టివల్స్ ఎక్కువ. అసలు ఆంధ్ర సైడ్ జనరల్ గా నోములు అవి ఇవి ఎక్కువ అంటారు. ఇక్కడ ఇంకా అసలు ఎక్కడ కదిలిచ్చినా ఆ నోములు ఈ నోములు అంటున్నారు. అసలు అంతా పూజలు పునస్కారాలు ఎక్కువ. సో హీట్ అయింది. సో బతుకమ్మ చేశారా? లేదు, బతుకమ్మ లేదు, బట్ ఇంట్రెస్టెడ్. మా పాప చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంట్లో ఉన్న బాటిల్స్ పెట్టుకొని చుట్టూ బతుకమ్మ బతుకమ్మ అని చెప్పి నేను డాన్స్ చేస్తుంది. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత బతుకమ్మ చాలా కొత్తగా. మీరు ఎక్కడి నుంచి? నేను కర్నూలు అండి మాది యాక్చువల్లీ. ఓకే ఓకే. సో మనం ఇప్పుడు చిన్న చిన్న అప్పాల్లా చేసుకోవాలి కదా. సో ఏమేమి నచ్చాయి తెలంగాణ వంటలు? ఆల్మోస్ట్ అన్ని, ఎందుకంటే కంప్లీట్ డిఫరెంట్. నాకు ఇక్కడ అక్కడ ఓన్లీ చల్లపిండి లేకపోతే పబ్బియ్యం అవే ఇవి తెలుసు, నార్మల్ చిన్న చిన్న ఐటమ్స్ తెలుసు. ఇక్కడ అన్ని తపాల చెక్కలు అని చెప్పి అవి ఇవి, సర్వపిండితో చేసేవి చపాల చెక్కలు కానీ చాలా ఈ మిలెట్స్ తో అవి ఇవి ఎక్కువ అయిపోయాయి ఇక్కడ. నాకు వాటి పేర్లు కూడా తెలీదు ఆంధ్రాలో ఉన్నప్పుడు. ఇంకా మామయ్య గారు వాళ్ళైతే జొన్న రొట్టెలు వీటి మీదే ఉంటారు. మనం నైట్స్ అయితే జనరల్ గా చపాతీ ప్రిఫర్ చేస్తాం, అలా అని కాదు. నైట్స్ అయినా మార్నింగ్ అయినా జొన్న రొట్టె, రాయి దోశ వీటి మీదే ఉంటారు. సో మొత్తానికి ఫుల్లీ హెల్త్ కాన్షియస్ అంటారు కదా? నేను కాదు. సో మరి ఇంట్లో ఇప్పుడు మీరేం వంటలు చేస్తున్నారు పిల్లలకి ఇద్దరికి? తెలంగాణవా ఆంధ్రవా అటు ఇటు 50-50యా? అన్నీయా? ఇది ఇదని తేడా లేదు. ఏమో చేయాల్సి వస్తుందని బాధపడుతున్నట్టు. మా మమ్మీ అసలు ఆయిల్ దగ్గరికి రానిచ్చేది కదా నన్ను. ఇప్పుడు అంతే, అన్ని చేయాల్సి వస్తుంది. ఒక అమ్మాయి లైఫ్ అలానే డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోతుంది కదా అనుకోకుండా. అవును. సో ఏ ఏజ్ లో పెళ్ళైంది మీకు ఇంతకి? 2019 లో మ్యారేజ్ అయింది. ఓకే. 25 కోవిడ్ టైం, దాని తర్వాత కోవిడ్, దాని తర్వాత కోవిడ్ వచ్చింది. ఏం చేశారండి లాక్డౌన్ మొత్తం? వంటలు చేశారా? నేను ప్రెగ్నెంట్ అంటారా? ఎగ్జాక్ట్లీ, టైం కలిసి వస్తుంది, అన్ని కలిసి వస్తాయి. మనం ప్రొడక్టివ్ గా లేము, ఏమీ చేయట్లేదు అన్న బాధ కూడా ఉండదు. సో రెడీ అయిపోయినాయి కదండి సగ్గుబియ్యం అప్పాలు. సో మనం డిష్ అవుట్ చేసేద్దామా? రెడీ.
సో చూస్తున్నారు కదండి, సగ్గుబియ్యం అప్పాలు రెడీ అయిపోయినాయి వేడివేడిగా. సో ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సగ్గుబియ్యం అప్పాలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, బియ్యం పిండి. సగ్గుబియ్యం అప్పాలు తయారీ విధానం: ముందుగా పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యం, బియ్యం పిండి, అల్లం పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న అప్పాల్లాగా తయారు చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం అప్పాలు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి సగ్గుబియ్యం అప్పాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. చాలా క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయి. లవ్డ్ అండి, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? సేమియా పులిహోర. ఓకే. ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి ఏమేమి కావాలో. సేమియా, పచ్చిమిర్చి, లెమన్, పల్లీలు, ఎండుమిర్చి, క్యాష్యూ, పసుపు, హింజ్, తాలింపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు. స్టార్ట్ చేద్దామా? చెప్పండి ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి? కొంచెం లైట్ గా వాటర్ ని హీట్ చేసుకుని బాయిలింగ్ వాటర్ వచ్చినప్పుడు సేమియా యాడ్ చేసుకుంటాం. సో ఈ లోపు మనం ఏమైనా వేరే చేసుకోవచ్చా? ఫస్ట్ తేవాలా? ఓకే, డన్. సో దీంట్లో వాటర్ వేసేయండి. సో ఈ లోపు మనం తాలింపు పెట్టుకునే వాళ్ళు ఏం అవ్వదా? రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు సేమియా యాడ్ చేసుకుని ఒక 2 seconds మార్చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా చెప్పండి ప్రశ్న గారు, మీ హస్బెండ్ కి వర్క్ ఆఫ్ ఉన్నప్పుడు మీ కిడ్స్ ని తీసుకొని వెకేషన్కి వెళ్ళడం ఎప్పుడైనా ఎటైనా వెళ్తుంటారా బయటకి? వెకేషన్ అంటే ఈ మధ్య స్టార్ట్ అయింది. మా హస్బెండ్ కొంచెం రిజర్వ్ టైప్ అన్నమాట. కొంచెం ప్రైవేట్ స్పేస్ కోరుకునే టైప్, పెద్ద అవుట్ గోయింగ్ కాదన్నమాట. ఓకే. ఎప్పుడు అంటే వైఫ్ తో, కిడ్స్ తో, ఫ్యామిలీతో స్పెండ్ హోమ్లీ పర్సన్. ఫ్యామిలీ మ్యాన్. కొంచెం ఫ్రీ టైం వచ్చినప్పుడు ఇంట్లో స్పెండ్ చేయడానికే ఎక్కువ ఇష్టపడతారు. నార్మల్ గా బయటికి అంటే జనరల్ గా డైలీ డెఫినెట్ గా బయటికి అయితే వెళ్తాం. ఆఫీస్ నుంచి వచ్చాక డెఫినెట్ గా ఒక రౌండ్ అయినా అట్లీస్ట్ కిడ్స్ కోసం. మార్నింగ్ నుంచి అపార్ట్మెంట్ లో ఏం చేస్తారండి, నేటివ్ ప్లేస్ లో అయితే వాళ్ళు వీళ్ళు తాత వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటది. అపార్ట్మెంట్స్ లో క్లోజ్ డోర్స్, లేదంటే కింద పార్కింగ్ ఏరియాలో పిల్లలు ఆడతారు, లేదంటే పార్క్స్. ఎంతసేపు వాళ్ళు ఇంకా బోర్ ఫీల్ అవుతారు. అప్పుడు బయటకు తీసుకెళ్తారు జనరల్. అలా అలా తిప్పేసి సరదాగా ఐస్ క్రీమ్ తినేసి అలా ఇంటికి. నైస్ నైస్. సాటర్డే సండే వస్తే నార్మల్ మూవీస్, లేదంటే జనరల్ గా ప్లేసెస్. యాక్చువల్గా ఒక అంటే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ట్రావెలింగ్ ఎంతూజియాస్ట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే పీపుల్ వాంట్ టు ట్రావెల్ ఆల్ ద టైమ్. సో ప్రెషర్ అంటే డ్యూ ప్రెషర్ వల్లే కదా ఇది కదా. దట్స్ అబ్సల్యూట్లీ రైట్. సొసైటల్ ప్రెషర్. అంటే ఎక్కడికి వెళ్ళట్లేదా? మొన్న ఎక్కడికి వెళ్ళావు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు, కొన్ని స్పాన్సర్ అయినా చేస్తారా ట్రిప్ అంటే అది కూడా చేయరు. ప్రెషర్ మాత్రం వద్దన్నా ఇస్తారు. మీకు ఎప్పుడైనా ఇంకేమైనా వేరే సందర్భాలు ఉన్నాయి బాగా ప్రెషర్ గా ఫీల్ అయినప్పుడు, కొత్తగా పెళ్ళైనప్పుడు ఆర్ ఎల్స్? నార్మల్ గా ఇంకా ఎక్కువ క్లోజ్ అనమాట. అత్తమ్మ వాళ్ళ చాలా క్లోజ్ గా చాలా మంచిగా చూసుకుంటారు. సో అంత ప్రెషరైజ్డ్ గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏం లేవు. ఇటువైపు లేవు. ఓకే, దట్స్ నైస్. సో హ్యాపీ గోయింగ్ లైఫ్. వాటర్ బాయిల్ అయినాయి. ఇప్పుడు సేమియా రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా సేమియా యాడ్ చేసుకుందాం. ఒక 2 seconds. మీ పెళ్ళైన కొత్తలన్నా అప్పుడన్నా హనీమూన్ కోసం వెళ్ళండి బయటికి. మీరు జస్ట్ నార్మల్ మైసూర్ అట్లా ఇక్కడ లోకల్ ఐ మీన్ ఇండియా. రాలేదు. ఇమీడియట్ గా నాకు కిడ్స్ వచ్చేసారు. మ్యారేజ్ అయిన 1 year కి, అసలు 5 months కి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోయాను. ఇంకా బయటకి వెళ్ళే ఛాన్స్ రాలేదు. తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ సెకండ్ కిడ్. నాకు ఎక్కడ ఛాన్స్ రాలేదు. ఇప్పుడే కొంచెం ఓపెన్ అప్ అయ్యి ఇట్లా ప్రోగ్రామ్స్ ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్ తో వస్తున్నాను. సో ఏమన్నారు మీ ఆయన ఇలా వెళ్తున్నాను నేను కుక్కరీ షోకి అంటే? అసలు ఏమనలేదా? యువర్ విష్ అంటే.
సో ఎక్కువసేపు పెట్టకూడదు అనమాట బాయిలింగ్ వాటర్. జస్ట్ ఒక 2 seconds సరిపోతుంది. సో మీకోసం పాన్ పెట్టి స్టవ్ వెలిగించేసాను ఆల్రెడీ. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆయిల్ యాడ్ చేసుకుని మిర్చి, తాలింపు గింజలు వేసుకుని, ఓకే, లైట్ గా పసుపు, కొంచెం ఇంగువ, కరివేపాకు, ఓకే, ఎండుమిర్చి, పల్లీలు, యాక్చువల్లీ నేను ఈ సేమియా పులిహోర రెసిపీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ మమ్మీ చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తుంది ఎప్పుడు చేసినా కూడా. సో ఆవిడ చేసినప్పుడు మాత్రం ఇప్పుడు నేను తనని బీట్ చేయాలంటారా? బీట్ చేసినా చేయకపోయినా పర్లేదు, జస్ట్ గుర్తు చేసుకుంటున్నా. ఓకే, సో అంటే ఒక్కొక్క రెసిపీ లైక్ మా ఫ్రెండ్స్ లో మదర్స్ లో కూడా ఎలా ఉంటారంటే, ఒక ఆంటీ ఒక రెసిపీ బాగా చేస్తుంది, ఒక ఆంటీ చికెన్ బిర్యానీ బాగా చేస్తే, ఒక ఆంటీ వెజ్ అలా. ఓకే, సో అలా ఒక్క ఆంటీ సేమియా పులిహోర చాలా ఎక్స్ట్రాడినరీగా చేసేది. నాకు అదే గుర్తొస్తుంది. అది కూడా కాలేజ్ డేస్ లో. ఈ మధ్య అసలు నేను ఎప్పుడు రీసెంట్ టైమ్స్ లో అసలు తినలేదు నేను సేమియా పులిహోర. చేసుకునే స్కోప్ రాలేదు. ఎప్పుడైనా సండేస్ తిందామన్నా సడన్ గా గుర్తు. ఇప్పుడు నేను ఇది చేస్తున్నందుకు మీరు నాకు ఎక్స్ట్రా గిఫ్ట్స్ ఏమి ఇవ్వక్కర్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో మీరు మీ కిడ్స్ కి చేసి పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు సేమియా పులిహోర? ఎప్పుడు రైస్ తోనే ఏంటి మనం ఇలా వెరైటీగా ఉంటదని? మా పాపకి బిర్యానీ అంటే ఇష్టం, కానీ తినదు, జస్ట్ ఆ నేమ్ ఇష్టం. ఇదేంటండి, ఏం చేస్తున్నావు మమ్మీ అని నేను చెప్పే లోపే బిర్యానీ బిర్యానీ అంటానే. ఓకే, జస్ట్ నేమ్ ఇష్టం. నేమ్ ఇష్టం. ఎవరన్నా ఇంకా కొంతమంది చికెన్ పీసులు లేకుండా రైస్ అన్నది తింటారు బిర్యానీ అంటే, ఆ టేస్ట్ కోసం, ఆ స్పైసెస్ కోసం, ఫ్లేవర్స్ కోసం అని చెప్పేసి. మీ అమ్మాయి నెక్స్ట్ లెవెల్ ఉంది. క్యాష్యూస్. ఓకే, ఇది ఆప్షన్. ఇంకా అయితే బిర్యానీ చెప్పేసి ఏమి ఇచ్చినా తినేస్తుంది అనమాట మీ అమ్మాయి. బెస్ట్ అది. ఇట్లాంటిది కనుక్కోవాలి పేరెంట్స్, ఒక హ్యాక్. ఇప్పుడు ఇది యాడ్ చేసుకుందాం. ఇది సేమియా బిర్యానీ అని చెప్తారా ఇంట్లో చేసినప్పుడు? సో మీరు పెళ్లి కాకముందు నేర్చుకున్నారా వంటలు, లేకపోతే పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారా? పెళ్ళైన తర్వాత. అవునా? ముందు అసలు ఏం రావు? మా హస్బెండ్ బెస్ట్ షెఫ్. అవునా? ఇలా వంటలు రాని అమ్మాయిలందరికీ బెస్ట్ షెఫ్స్ అయినా హస్బెండ్స్ వస్తుంటారు. ఇదేం మ్యాజిక్ మరి? అయ్యో, మీరు అలాంటి పోర్ట్రే చేస్తే అమ్మాయిలు ఎవరు అస్సలు కిచెన్ వైపుకి వెళ్ళారండి. నేను చెప్తే వెళ్తారా, నేను చెప్పకపోతే వెళ్ళకుండా ఉంటారా? అయ్యో, మరి మూవీస్ చూసి ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటే షోస్ చూసి ఆ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా? లేదులేండి, మరి ఆ లెవెల్లో చెప్తున్నాను నేను. వామ్మో. సో నెక్స్ట్ ఏం చేయాలండి? లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొంచెం లెమన్. సో ఇందాక నేను ఏం చెప్తున్నా అంటే, కుకింగ్ అనేది బేసిక్ నెసెసిటీ. అంటే ఈ జనరేషన్ లో ఐ డోంట్ థింక్ అమ్మాయిలు అబ్బాయిలు అలా తేడా ఏం లేదు. అవును, అందరికి రావాల్సిందే వంటలు, బతకాలంటే రావాలి కదా. వీళ్ళందరూ యూఎస్కి వెళ్ళిన తర్వాత బాగా నేర్చుకుంటారు. అసలు ఇక్కడేమో మై మామ్ విల్ డూ వాట్ ఎవర్ షీ విల్ కుక్, ఐ డోంట్ గో ఇన్ టు ద కిచెన్ అని అనే వాళ్ళందరూ యూఎస్కి వెళ్ళిన తర్వాత మంచిగా యుటెన్సిల్స్ కడగడం దగ్గర నుంచి చట్నీ. ఇదేంటి అసలు మా ఫ్రెండ్కి అయితే ఇడ్లీ చట్నీ అసలు రానివేం లేవు తెలుసా, A to Z. అలా ఉంటుంది పరిస్థితి. బట్ ఇట్స్ గుడ్, ఎలా ఇండిపెండెంట్ గా బతకాలి, నేర్చుకోవాలన్నీ. రెడీ అయిపోయిందంటారా? ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం. సో డిష్ అవుట్ చేసి ఇచ్చేసేయండి, హ్యాపీగా తినేస్తాను. లిటరల్లీ ఎన్నో ఇయర్స్ తర్వాత తింటున్నాయి వాళ్ళు సేమియా పులిహోర. మీ పుణ్యమా అని చెప్పేసి రెసిపీ కూడా తెలుసుకున్నా, పనిలో పని ఇంట్లో చేసుకుంటా ఈ సండే ఎప్పుడో ఒకసారి. ఎందుకు రండి మియాపూర్కి? మియాపూర్కి వచ్చానా? నేను కొండాపూర్లోనే ఉండేది. ఓ, ఇంకే వస్తానులేండి, మీరు ఇట్లాంటి స్పెషల్స్ చేసినప్పుడు నన్ను పిలవండి, వస్తాను. పక్కనే కదా మియాపూర్. ఓకే ఓకే,
సో చూస్తున్నారు కదండి, వేడివేడిగా సేమియా పులిహోర రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. సేమియా పులిహోర తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, వేరుశనగ పప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు. సేమియా పులిహోర తయారీ విధానం: ముందుగా సేమియాని కొద్దిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, అందులో పోపు దినుసులు, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు, ఉడకబెట్టిన సేమియా, ఉప్పు, నిమ్మకాయ, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సేమియా పులిహోర రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి సేమియా పులిహోర. లెట్స్ సీ ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. ఇవాళ మీరు పర్చేస్ చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. అందుకే స్పెషల్. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, ఫస్ట్ టైం ఇలా వచ్చి పార్టిసిపేట్ చేశారు? మీ ఫ్యామిలీలో ఎవరైనా పార్టిసిపేట్ చేశారు ఇలాగ ఇంతకు ముందు? లేదు, మీరే ఫస్ట్. సూపర్ వాసమ్. ఎలా ఉంది ఫీలింగ్? యా, కుకింగ్ షో అందులో ఫస్ట్ టైం కంప్లీట్ గా. యా, చాలా వచ్చేటప్పుడు నర్వస్ గా ఫీల్ అయ్యా, వచ్చాక మళ్ళీ కూల్ అయిపోయా షో చూసి, మిమ్మల్ని చూసి. ఓకే అండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఇంత మంచి రెసిపీస్ పరిచయం చేసినందుకు కూడా. టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. సో ఇవాళ ప్రసన్న గారు మనకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ రెసిపీస్ ని ట్రై చేయండి, అందరితో కూడా షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.